జై శ్రీకృష్ణ. మీ ఆరోగ్య శ్రేయోభిలాషి వెంకటేష్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మీకు వివరంగా చెప్పదలుచుకున్నాను. మరి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకు జరిగే ప్రమాదం ఏంటి, మరి దానివల్ల మనం ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాము, మరి వాటిని ఎలా నివారించుకోవడానికి చాలా సులభం. మరి అది మంచి ఆహారం కనుక మనం తీసుకుంటే నివారించుకోగలుగుతాం, మంచి గాలి పీల్చుకుంటే నివారించుకోగలుగుతాము, మంచి నీరు తాగితే నివారించుకోగలుగుతాం. మరి ఇవన్నీ సాధ్యమవుతాయా అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు నీరు, గాలి, ఆహారము కలుషితమైందా లేదా ఆ విషయాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మరి దానివల్లనే మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. మరి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చినప్పుడు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. మరి వాటిని నివారించుకోవడానికి జీవితకాలం మనం మందులు వాడాల్సి వస్తుంది.